పోలీసుల కేసులతో డోర్నకల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మరో 17 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. నిన్న డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల సూచనలు అతిక్రమించడంతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైందని డోర్నకల్ సీఐ తెలిపారు. అయితే విచారణ అనంతరం మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, రవి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డి నాయక్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు 17 మందిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా డోర్నకల్ గాంధీ సెంటర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నిర్వహించినటువంటి వేడుకల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీ స్థాయిలో ర్యాలీగా వచ్చి ఈ శాంతి భద్రతల సమస్యకు ఉత్పన్నమైనటువంటి ఆ పరిస్థితులను సూచించారంటూ కూడా డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయాలకు ఈటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఎందుకు పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా డోర్నకల్ గాంధీ సెంటర్ కూడలిలో పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు నినాదాలు చేసుకోవడం కావచ్చు, ఘర్షణ తీవ్ర తోపులాట జరిగి ఉధృత దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా దర్యాప్తు కొనసాగిస్తారు. ఇక విచారణ అనంతరం కూడా మరికొంతమందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్తో పాటు 17 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అట్లా ముందుకు రాబోతున్నటువంటి అంశాలపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ తమ్ముళ్ళు మరికొన్ని రోజులు మాత్రమే మీ రోజులు ఉంటాయి, త్వరలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాను, అందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను, తప్పకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి సంగతి చెప్తానంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కావచ్చు, పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు నేను పుట్టినప్పుడు కావచ్చు, నేను ఉన్నప్పుడు ఎవరు కూడా అప్పుడు కానిస్టేబుల్ కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటూ పోలీసులను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా మంత్రి అయిన తర్వాత అందరి సంగతి చెప్తాను, తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎక్కడికి పోరు, ఇతర అధికారులు ఎక్కడికి పోరు, తెలంగాణలో ఉంటారు, తప్పకుండా నేను మంత్రి అయిన తర్వాత వారందరికీ బుద్ధి చెప్తానంటూ కూడా రెడ్డి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలోనే రెడ్డి నాయక్ పై కావచ్చు, రెడ్డి నాయక్ అనుచరులకు సంబంధించి డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి నాయక్ సంబంధించుకోవచ్చు, రెడ్డి నాయక్ అనుచరులు ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తారు, ఎందుకు అధికారులు దుష్టిచారించలేకపోతా ఉన్నారు, అధికారులు ఎందుకు రెడ్డి నాయక్ ఇసుక ట్రాక్టర్లను పట్టుకోలేకపోతున్నట్టు కూడా రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఉన్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు పోలీసు కేసులతో మాత్రం డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. డోర్నకల్ రాజకీయాలలో ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రెడ్డి నాయక్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, రామచంద్ర నాయక్ ఏం మాట్లాడతారు, పోలీసు అధికారులను ఉద్దేశించి రెడ్డి నాయక్ చేసినటువంటి వ్యాఖ్యలకు పోలీసులు ఏమైనా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా నిన్న ఆ ఘటనకు ఉధృత దారితీయడానికి కారణకులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్రేరేపించారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాయకులు ప్రేరేపించారు, ఎందుకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తులో ఇంకా మరికొంత మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరి ప్రోద్బలంతో ఆ ర్యాలీగా భారీగా అక్కడికి వచ్చారు, ఎందుకు గొడవకు కారణమైంది, ఎందుకు తీవ్ర తోపులాట కారణమైంది కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్తో పాటు 17 మందిపై కేసులు నమోదు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి.